హైదరాబాద్కు అతి సమీపంలో ఉన్న బహదూర్గూడ ప్రాంతం ఒక్కసారిగా హాట్ టాపిక్గా మారింది. బుల్లెట్ ట్రైన్ కోసం భూసేకరణ చేసేందుకు రెవెన్యూ అధికారులతో పాటు హైడ్రా సిబ్బంది కూడా రంగంలోకి దిగడంతో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇంతకీ ఆ రోజు అక్కడ ఏం జరిగింది? ఉద్రిక్త పరిస్థితులు దారితీయడానికి గల కారణాలు ఏమై ఉంటాయి? 9+ టీవీ గ్రౌండ్ రిపోర్ట్లో. బహదూర్గూడ ప్రాంతం రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలంలో ఉంది. హైదరాబాద్ నుంచి 26 కిలోమీటర్ల దూరంలో ఉన్న బహదూర్గూడ ప్రాంతం రాజకీయాలకు ఇప్పుడు వేదిక అయింది. బుల్లెట్ ట్రైన్ కోసం ప్రభుత్వం చేపడుతున్న భూసేకరణ కార్యక్రమం ఉద్రిక్తంగా మారింది. భూములు ఇచ్చేందుకు రైతులు నిరాకరిస్తున్నారు. తమకు స్పష్టమైన హామీ ఇచ్చిన తర్వాతనే భూములు ఇస్తామని రైతులు వెల్లడించారు. ఈ క్రమంలో హైడ్రా అధికారులు రంగప్రవేశం చేయడంతో ఇక్కడ పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారి హై టెన్షన్ నెలకొంది. తమ నోటికాడ కూడు పోతుందని కొందరు రైతులు అంటుంటే, అభివృద్ధికి అవసరమని సర్కారు స్పష్టం చేస్తోంది. తరతరాలుగా తాము వ్యవసాయం చేసుకుంటున్న భూములను బుల్లెట్ ట్రైన్ పేరుతో ప్రభుత్వం లాక్కోవాలని చూస్తుందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ముందుగా తమతో చర్చలు జరిపి ఆ తర్వాత భూసేకరణ ప్రక్రియ ప్రారంభించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. పోలీసులు తమతో దురుసుగా ప్రవర్తించడంతో తాము కూడా తీవ్రంగా ప్రతిఘటించామని మహిళా రైతులు చెబుతున్నారు. నోటీసులు కూడా పంపకుండా ఒక్కసారిగా భూసేకరణ మొదలు పెట్టడం పైన రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ ప్రాంతంలో పవర్ కట్ చేశారని, నీళ్లు రాకుండా చేశారని, ఈ కారణంగా ఇంట్లో పనులు చేసుకోవడంలో ఎంతో ఇబ్బంది పడుతున్నామని స్థానిక మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. భూసేకరణ చేసే ముందు తమతో చర్చలు జరపలేదని ఆ మహిళ తెలిపింది. పోలీసులు తమను ఎంతో ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆ మహిళ తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. నిన్నటి నుంచి మాకు కరెంట్ కూడా లేదన్నా. మా పిల్లలకు వంట చేసి పెట్టాలన్నా నైట్ మొత్తం ఆకలిగానే వండిరు. నిన్నటి నుంచి కరెంట్ లేదు. ఇప్పుడు పొద్దున లేచి గిట్టంగా వంటలు చేసుకోవాలన్నా మాకు వాటర్ రావట్లేదు. మేము నైట్ పోయి పూలు తెంపుకోవాలంటే మాకు కరెంటు లేక మేము పోయి పని కూడా చేసుకోలేదు. పూలు ఎట్లున్నాయో అట్లనే ఉన్నాయి. మాకేదో మాకున్న దాంట్లో మాది ఇంత లేదమ్మా, ఇంత ఉంది అనేది మాతో వచ్చి మాట్లాడి చెప్పాలి కదా. ఎందుకు దొంగతనంగా అక్కడనే దాచుకొని ఎందుకు మాకు చెప్పట్లేదు? ఎందుకు మరి మీకు తీసుకోవాలనే మీకు ఉంది కదా భూమి తీసుకోవాలని ఉన్నప్పుడు మరి మీకు మీరంటే మీ ఇంట్లోకి తీసుకోవట్లేరు కదా, మన ప్రజలకే కదా. మరి మనం ప్రజలకు కూడా మనం ఏదో ఆధారం చూపించాలని, మాకు కూడా ఇంత లేదమ్మా, ఎకరం ఉన్న దగ్గర ఒక అర్ధ ఎకరానన్నా 15 గుంటలన్నా తీసుకోండి అమ్మా, మీరు ఇంత ఉందని ఒప్పించి మెప్పించి తీసుకుంటే అవుతుంది కదన్నా. మరి మాకు నైట్ మొత్తం ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళాలన్నా పోలీసులు దాడి. ఎట్లా సార్ మరి మాకు ఎన్ని రోజులు మాకెందుకు ఇంత టార్గెట్ చేసిర్రు? మేము ఎట్లా బతకాలి? మేము మా పిల్లల ఫీజులు కట్టుకోవాలి. మేము ఇంట్లో వండుకుంటే అవుతుందా? మేము కష్టం చేసి బతికేటోళ్ళము. మేము తెల్లందాకా కష్టం పూలు తెంపి పొద్దుస్థానం కలుపులు అవి మందు కొట్టుకుంటే ఏదో ఒకటి అది చేసుకొని బతుకుతాం మేము. మాకు నైట్ నుంచి కరెంట్ లేక మా చెట్లకు నీళ్ళు లేవు, మా పిల్లలకు ఫుడ్ లేదు, ఏం లేదు. మేము ఎట్లా తిని ఉండాలి? ఎట్లా బతకాలి? మా మీద ఎందుకంత కనికరం లేదు? ఎందుకంత దాడి చేస్తున్నారు మాకు? ఎందుకంత? మాకు ఎకరుంది సార్, ఎకరుంది. ఎకరుంటే అద్దెకరం ఇవ్వండి. ఇంత ఉందమ్మా, ఇంత లేదని వచ్చి మాట్లాడి చెప్పాలి కదా. మీరెందుకు అక్కడనే ఉండి మా మీద ఎందుకు పోలీసులను నిలిచిపెట్టి దాడి చేపిస్తున్నారు? హైడ్రా అధికారులు తమను ఎంతో ఇబ్బందులకు గురి చేస్తున్నారని స్థానిక వ్యక్తి తన బాధను వ్యక్తం చేశాడు. తమ డిమాండ్లు ఏమిటో సీఎం రేవంత్ రెడ్డి తెలుసుకోవాలని, తమకు న్యాయం చేయాలని కోరుతున్నాడు. ఇది వితౌట్ ఇన్ఫర్మేషన్తో, వితౌట్ నోటీస్తో ఇది చేయడం జరిగింది. ఇది ఇక్కడ హైడ్రా వాళ్ళు 4 గంటలకు రావడం జరిగింది. ఇక్కడ 3 రోజులు అయింది. మొత్తం భయప్రాంతం చేస్తారు. ఇక్కడ ఇన్ఫర్మేషన్ తీసుకొని వచ్చి నైట్ వచ్చి కబ్జాలు చేయడం ఎంతవరకు కరెక్ట్? హాలిడేస్ దాంట్లో ఇది సాటర్డే రోజు వచ్చిర్రు, ఆ రోజు గొడవ పెట్టిర్రు. సండే రోజు కోర్టు హాలిడేస్ ఉంటాయని చెప్పేసి నైట్ ఉన్న తెలంగాణ 4 గంటల వరకు టెంటులు పీకేశారు, ఫెన్సింగ్ పీకేశారు,
కరెక్ట్ కానీ కాదు. ఇది పూల తోట ఉంది, రైతులు ఉన్నారు ఇక్కడ. మా డిమాండ్ ఏందనేది రేవంత్ రెడ్డి గారు పిలిచి మాట్లాడాలి. ఇది కరెక్ట్ కాదు మీది. రేవంత్ రెడ్డి గారు మీరు కరెక్ట్ కాదు, న్యాయం చేయాలి రైతులను. రైతులు ఏంది ఏది లేరు, మీరు ప్రతి ఒక్కటి రైతు పండిస్తేనే మీరు తింటున్నారు, రైతులు ఏంది మీరు లేరు. కరెక్ట్ కాదు ఇది మీ డిమాండ్ చేయడము. కోట్లాది విలువైన భూములను తీసుకోనున్న ప్రభుత్వం తమకు 500 గజాల భూమిని ఇస్తానని చెబుతోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమతో చర్చలు జరిపిన తర్వాతనే చర్యలు చేపట్టండని డిమాండ్ కూడా చేస్తున్నారు. రైతులకు అన్యాయం చేయవద్దని కోరుతున్నారు. జరిపారు అయితే 500 గజాలు ఇస్తామంటే 500 గజాలకు మేము ఒప్పుకోలేము సార్. మా పచ్చని పొలాలు మాకు ఇదే బతుకుతారు. మీరు పొలాలు తీసుకుంటే మేము ఎక్కడ బతకాలి? చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, వయసుకు వచ్చిన ఆడపిల్లలు ఉన్నారు. సరే ఒక గుంటనో అమ్మేస్తే పెళ్లి చేసే పరిస్థితి ఉంది. బంగారం చూడండి ఎంత రేట్ అయిందో. అలాంటి పరిస్థితుల్లో మీ 500 గజాలు ఎందుకు వస్తుంది సార్? కోట్ల ప్రాపర్టీ ఇది. ఇప్పుడు గవర్నమెంట్ వాల్యూ ప్రకారం చూస్తే కోట్ల ప్రాపర్టీ. మాకు 500 గజాలు ఎందుకు ఇస్తారని మేము వచ్చేసినాము. దాని తర్వాత సడన్గా మేము ఈ దీక్ష కొనసాగిస్తున్నాం. ఇవి ఒక 8 days నడుస్తుంది దీక్ష. ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు, అంతే. ఒక నోటీస్ లేదు, మాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు. రాత్రి మొత్తం టెర్రరిస్ట్ని ముట్టడిచ్చినట్టు, ఓ పాకిస్తాన్ని బంగ్లాదేశ్ని ముట్టడిచ్చినట్టు మమ్మల్ని ముట్టడిచ్చి మొత్తం దౌర్జన్యంగా మొత్తం ఈ పెంచింగ్ చేయడం జరుగుతుంది. మా డిమాండ్, ప్రధాన డిమాండ్ ఒకటే, మాతో చర్చించండి, మా దగ్గరికి రండి, లేదా మీరే రమ్మంటే మేము ఎక్కడికన్నా వస్తాం. సెక్రటరీకి రమ్మంటారా, ఎమ్మెల్యే ఇంటికి దగ్గర, కలెక్టర్ ఆఫీస్కి రమ్మంటారా, ఎక్కడన్నారా వస్తాం మేము. మాకు న్యాయం జరపండి, మాకు కంపల్సేషన్ కరెక్ట్ ఇవ్వండి, మా డిమాండ్లు మేము ముంగట పెడతాము. మరలా కాకపోతే మరలా చర్చించండి అని. కానీ ఇంత దౌర్జన్యం పాల్పడకండి, రైతులు అన్యాయం చేయకండి అని నేను కోరుకుంటున్నా. తమ భూముల విషయమై సర్వే నెంబర్లతో కూడిన మ్యాప్ను స్థానికులు చూపిస్తున్నారు. సరైన రీతిలో పరిహారం చెల్లించిన తర్వాతే భూసేకరణ పూర్తి చేయాలని డిమాండ్ కూడా చేస్తున్నారు. అధికారుల్లో చెప్తున్నా, ఇది కాదా? మేము గత ఏళ్ళ నుంచి తిరిగి చెప్పులు అడుగుతున్నాయి. మేము పనులు జడగొట్టుకొని మా అన్ని జీపులు కట్టుకొని కార్డు తీసుకొని పోతుంటే ఇది మీరు పెట్టిన సార్ అంటే ఇంప్లిమెంటేషన్ లేదంటాడు. 1 నుంచి 76 వరకు ఇంప్లిమెంటేషన్ ఉన్నది, మరి 101 వరకు ఎందుకు లేదు? మీకు ఒక అధికారం, మాకు అధికారమా? పోలీసులను పెట్టి మీ అధికారం ఉన్నదని పోలీసులు కూడా ప్రభుత్వానికే సహకరించింది. రామరామని మొత్తుకున్నా కూడా ఇల్లు లేదు. గ్రామాల సైన్లు ఇంప్లిమెంటేషన్ కాదా? మరి ఏడికెళ్ళి వచ్చింది కూడా తయారు చేస్తారు. ఇంత పెద్ద మ్యాప్ సర్వే నెంబర్ వేసి, బై నెంబర్ వేసి అన్ని చేసింది ఎవరైనా అధికారం కాకపోతే మేము చేసుకుంటామా? మేము ఇది ఉందిరా నాయన అని మొత్తుకున్నా కూడా ఎందుకే? ప్రభుత్వానికి కూడా వినవించుకున్నది చూసుకొని న్యాయం చేయి. సరే నీకు డెవలప్మెంట్కు కావాలనుకుంటున్నావు, మేము ఒప్పుకున్న దానికి, మేము ఇష్టపడడానికి కాంపన్సేషన్ రా. నువ్వు చెప్పింది కాదు. మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత సబితా ఇంద్రారెడ్డి బహదూర్గూడ రైతులకు అండగా నిలిచారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం పైన ఈ సందర్భంలో విమర్శలు గుప్పించారు. పేదల కడుపు కొడితే వారి ఉసురు తగులుతుందని శాపనార్థాలు కూడా పెట్టారు. మాట్లాడతలేదు, కనీసం మాట్లాడాలి కదా, అధికారులైనా మాట్లాడాలి. ఏమో నిన్న టీవీలో చూసిన నేను, కలెక్టర్ అంటే సోమవారం వస్తాడంట, సోమవారం వచ్చి మీట్లో మాట్లాడతాడంట. కలెక్టర్కి సోమవారం వస్తే ఈరోజు ఎందుకు రాలేదు? ఈరోజు హాలిడేనా? మరి కబ్జా తీసుకునే మాత్రం మీకు వర్కింగ్ డేనా? కబ్జా అయితే తీసుకుంటారా? మరి కలెక్టర్ వచ్చినాక ముట్టొద్దు కదా భూమిని. కలెక్టర్ వచ్చి మాట్లాడి మీకు ధైర్యం ఇచ్చిందాక భూమి మీదకి రావద్దు కదా. భూమి మీదకి ఎందుకు వస్తున్నారు? మీరు ఉద్యోగం చేయకనేమో మీకు హాలిడే ఉంటుంది, భూమి గుంజుకోనికి హాలిడే లేదా? హాలిడే లేదా? ఎట్లా వేస్తారు మరి? రాత్రి మిమ్మల్ని అందరినీ పోలీస్ స్టేషన్లో పెట్టి, ఆడపిల్లలను కూడా పోలీస్ స్టేషన్లో పెట్టి మిమ్మల్ని అందరినీ గుంజేసి, వీళ్ళందరినీ చెట్టుకొని పుట్టుకొని చేసి, టెంట్ గుంజేసి, ఇంటింటికడ పోలీసు వాళ్ళని పెట్టినట్టు పొద్దున్న నేను వస్తాండి. ఎందుకు ఈ అరాచకము? ఎందుకు అరాచకం ఇది? ఇదే ఇందిరమ్మ పాలన, ఇదే ప్రజాపాలన. చుక్కలు చూపిస్తున్నాడు కదా పేదవాళ్ళకి. మంచిదా ఇది? కాబట్టి గట్టి కొట్లాడదాం, ఆ పేపర్లు ముందలు పెడదాం. నేను నిన్న కేసీఆర్ గారితో మాట్లాడితే కేసీఆర్ గారు, కేటీఆర్ గారు మాట్లాడారు. కావాలంటే కోర్టు పోదాం, ఇప్పటికే స్టే ఉంది.
అయినా కూడా వచ్చినారు మీ మీదకి. మళ్ళా కోర్టు పోదాం. ఆ కోర్టు ఎన్నిసార్లు రంగనాథ్ గారు తిట్టినా రంగనాథ్ గారు మాత్రం ఆయన కేసీఆర్ రేవంత్ రెడ్డి కోసమే పనిచేస్తున్నాడు. కేసీఆర్ గారు అదే చెప్పారు, ఖచ్చితంగా కోర్టు పోదాం. ఇదే విషయంలో కేసీఆర్ గారి దృష్టికి వెళ్ళి ఎన్నికల కన్నా ముందు తీసుకెళ్తే ఒక మీటింగ్ లో చట్టం అడ్డం వస్తే పేదవాడి కోసం చట్టం మార్చాలి అని చెప్పాడు కేసీఆర్ గారు. ఆ రోజు జీవో తెచ్చిందంటే ఆ రోజున ప్రభుత్వాలు తెచ్చాయేమో. నిజంగా అంతమంది పేదలకు మేలైతుందంటే అక్కడెందుకు బ్యాన్ పెట్టాలి? శంషాబాద్ లో మార్చండి అని చెప్పాడు అధికారులకి. కానీ కొంచెం ఫాలోఅప్ చేస్తే అయిపోయేదేమో ఆ రోజు. అందుకే బాధ అనిపిస్తూ ఉంటుంది. నేను 16 ఏళ్ల కింద వదిలిపెట్టిపోయిన ఈ కాన్స్టిట్యున్సీని 16 ఏళ్ల కింద ఏ సమస్య ఎక్కడుందో ఇప్పుడు అదే సమస్యలు అట్లాగే ఉన్నాయి. మళ్ళీ ఆ సమస్యలు అట్లాగే ఉన్నాయి. పిల్లలు పెద్దగైనాయి, వయసు మీద పడి అయినా మీ సమస్యలు అట్లాగే ఉన్నాయి. మళ్ళీ చెప్తున్నా, రంగనాథ్ గారు మీరు ఇచ్చిన స్టేట్మెంట్ వెనక్కి తీసుకోండి. మా వాళ్ళు కబ్జాదారులు కారు, నిజమైన నికాసైన రైతులు మా వాళ్ళు. ఈరోజు మీరు ఏం చెప్తున్నారు? ట్విట్టర్లో పెట్టినట్టున్నారు, కబ్జాదారులకు వెళ్ళి 850 ఎకరాల భూమిని మేము తీసేసుకున్నామంటున్నారు. మా వాళ్ళు కబ్జాదారులు కాదు, 3 తరాలు ఇక్కడ వ్యవసాయం చేసుకుంటున్న రైతులు. మీరు నిజంగా నిజాయితీగా ఆఫీసర్ అయితే పేదవాళ్ళ పట్ల మీకు కొంచెమన్నా ఉండుంటే మీరు మీ ముఖ్యమంత్రి పోయి కరెక్ట్ రిపోర్ట్ ఇవ్వండి. అది చేత కాదు కానీ కబ్జాదారులకు వెళ్ళి తీసుకున్నామని చెప్పి పెద్ద ట్విట్టర్లో పెట్టారు. వెనక్కి తీసుకోండి మాట. మా రైతుల భూమి అది, బయట నుండి ఎవరొచ్చి కబ్జా చేసిన భూమి కానే కాదు. నిజంగానే మా రైతులు ఎవరికైనా అమ్ముంటే దాని పిఓటి కింద తీసుకోండి. మేము రామని చెప్పండి దానికి. కానీ మా రైతుల దగ్గర ఎట్లా చూసుకుంటావు? ఇప్పటికైనా ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు, రెవెన్యూ మినిస్టర్ గారు, ప్రభుత్వం ఉన్న పెద్దలందరూ ఆలోచించండి. పేదవాళ్ళ కడుపు కొట్టి మేమేదో చేస్తామంటే ఇది బాగుపడేటం కాదు. ఖచ్చితంగా పేదవాళ్ళ ఉసురు తగులుతుంది అని చెప్తున్నాను. బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు పటోళ్ల కార్తిక్ రెడ్డి కూడా బహదూర్గూడ రైతులకు అండగా నిలిచారు. ఈ విషయం మాజీ సీఎం కేసీఆర్ దృష్టికి వెళ్ళిందని, కోర్టులో కొట్లాడదామని తనకు చెప్పారని కార్తిక్ రెడ్డి వివరించారు. హైడ్రా చెప్పినంత మాత్రాన అన్నీ నిజమైపోవని తెలిపారు. ఇక బహదూర్గూడ ప్రజల దెబ్బ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి తెలిసేలా చేయాలని ఆయన పిలుపునిచ్చారు. మీరు ఏదైనా అక్రమంగా కేసులు పెట్టాలా, మేము వేధించాలని ప్రయత్నం చేస్తే మాత్రం ఈ పోరాటం ఇక్కడ ఆగేది కాదు, ఇంకా పెద్ద ఎత్తున తీసుకుపోతాం. ఇది కేసీఆర్ గారి దృష్టిలో ఉన్నవంటి సమస్య. ఈరోజు కేసీఆర్ గారి దృష్టిలో ఉన్నవంటి సమస్య. సో అధికారులకు కూడా నేను చెప్తున్నా, అతి ఉత్సాహం ప్రదర్శించకండి. రేపు మీకు సర్వీస్ చాలా చేసేది ఉన్నది. ఇట్లాంటి ఇష్యూలు అవసరం ఉంటే మాతో వ్యక్తిగతంగా పెట్టుకోండి. ఏదైనా ఉంటే మా పంచాయతీ ఉంటే మాతో తీర్చుకోండి. కానీ రైతుల జోలికి వస్తాం, వేధిస్తామంటే మాత్రం రానున్న రోజుల్లో మాదే అధికారం వస్తుంది, మీరు మాత్రం చుక్కలు చూస్తారని చెప్తున్నాను. 9+ న్యూస్ ఛానల్ బహదూర్గూడ ప్రజలను నేరుగా కలిసింది. వారి అభిప్రాయాలను సైతం సేకరించింది. దాదాపుగా 70 సంవత్సరాల నుంచి తామంతా ఇక్కడే వ్యవసాయం చేస్తున్నామని రైతులు చెబుతున్నారు. వారికి భూపట్టాలు లేకపోవడంతో ప్రస్తుతం ఆ అంశం అనేది వివాదంగా మారింది. ఈ భూములన్నీ తమవే అని రైతులంతా చెబుతుంటే పట్టాలు లేని కారణంగా ఆ భూమి ప్రభుత్వానిదే అని ప్రభుత్వ పెద్దలు భావిస్తున్నారు. దాదాపు 70 సంవత్సరాలు అంటే ఒక 3-4 తరాల రైతులు ఇక్కడ వాళ్ళ యొక్క భూమి సాగులు చేసిన పరిస్థితి. అయితే కొంతమంది కొన్ని సర్వే నెంబర్లో ఇందులో పట్టాలు ఉన్నాయి, కొంతమందికి లేవు అనేది ఇక్కడ ఒక టాక్ వినబడుతుంది. రైతులేమో అది మావే అంటున్నారు, కానీ ప్రభుత్వ రికార్డులో మాత్రం క్లారిటీ లేదు. వీళ్ళు తరచుగా తహసీల్దార్ ఆఫీసు, ఆర్డీఓ, కలెక్టర్, వివిధ రకాల అధికారులు కూడా కలిశారు అవన్నీ ఎక్కియమని. కానీ ఆ ప్రాసెస్ అంతా కూడా అది పెండింగ్లో ఉంది. దీంతో ఈలోపు బుల్లెట్ ప్రాజెక్టు ప్రతిపాదన వచ్చింది. సో ఈ బుల్లెట్ ప్రాజెక్టు ప్రతిపాదన ఈ ఊరికి సమీపంలోనే దాదాపు 600 ఎకరాల్లో ఒక త్రిశూలం ఆకారంలో ఒక పెద్ద టెర్మినల్ ప్లాన్ చేయడానికి ఈ బుల్లెట్ డిపిఆర్ సంబంధించి తయారు కాలే కానీ వీళ్ళు ప్లాన్ చేస్తున్నారు. సో దానికి దాదాపు 600 ఎకరాల స్థలం అవసరం అనేది ప్రభుత్వం నుంచి వచ్చిన ఒక ప్రాజెక్ట్. సో ఇటీవల కూడా శుక్రవారం రాత్రి క్యాబినెట్ కూడా ఆమోదించింది ఇది స్థల సేకరణ సంబంధించి. దీంతో ఈటెక్కింది ఇక్కడ వాతావరణం అంతా కూడా హై టెన్షన్. ఇక్కడ మనతో పాటు కొంతమంది ఈ ఊరు సంబంధించిన దాదాపు వాళ్ళ వయసు చూస్తే 70-80 సంవత్సరాల వయసు ఉన్నారు. మరి వీరితో మాట్లాడదాం. అసలు ఏంటి నిజంగా స్థలాలు వీళ్ళవేనా? ఎందుకంటే వీళ్ళు దాదాపు 70-80 సంవత్సరాల వయసు కాబట్టి వీళ్ళకంతా తెలుసు, అనుభవజ్ఞులు. మరి ఈ భూములు ఎవరి ప్రభుత్వానియా? అసలు ఎట్లా వచ్చినాయి? వాళ్ళ తాతలు వచ్చినాయా? వాళ్ళ తండ్రుల నుంచి వచ్చినాయా? మరి
రికార్డులో ఉన్నాయా? రైతు బంధు వస్తుందా? ఎందుకు ఇంత లేట్ అయింది? ఎందుకు ఇంత గొడవ అని అడుగుదాం. ఏం పేరు పెద్ద మనిషి? మీ పేరు ఏం పేరు? ఏర్పల గోపయ్య. మరి ఏంది ఈ భూమి సంగతి ఏంది చెప్పండి. మాకు దానం ఇచ్చారు అనంతరెడ్డి ఆ. ఇస్తేళ్ళు గుంజుకుంటారు మళ్ళా. మరి దానం ఇచ్చారు కరెక్టే, మీరు ఎందుకు రిజిస్ట్రేషన్ చేసుకోలేదు? పట్టాలు రాలేదు. చేసేలే కదా, ఆ? చేసేలే. తిరిగి చెప్పులు ఆడిపోయి కాళ్ళు ఆడిపోయి తిరిగి మస్తు తిరిగినాం, ఈ కలెక్టర్ అన్ని తిరిగినాం. మరి ఇది ఈ భూములు ప్రభుత్వానియా మీయా? మావే. మీ అని మీ అంటున్నారు, వాళ్ళేమో మాయ అంటున్నారు. మా అందరు మావే అంటారు సార్. మళ్ళీ ఎట్లా మరి ఎట్లా ఏం మా సమస్య? బతికేరు, మా ఐటమ్ మీద బతికేరు. ఎన్ని సంవత్సరాల నుంచి మీరు మేము దగ్గర 70-80 సంవత్సరాలు మీ హయాంలో వచ్చిందా భూమి? మీకంటే ముందు ఉందా? మా అయ్యాలు సంపాదించారు. మీ నాన్న వాళ్ళు? నాన్న వాళ్ళు. రైట్. ఎన్ని ఎకరాలు ఉంది మీకు? నాకు 2 ఎకరాలు. 2 ఎకరాలు. ఆ. మీ పేరు ఏం పేరు? మీకు ఎన్ని ఎకరాలు ఉంది? కావాలి బాబాయ్. ఆ. ఇప్పుడు ఇది మీ వయసు ఎంత? నాది 75. 75. మీ దగ్గర స్టార్ట్ అయిందా? మీ మా నాయన చేసి సరిపోయింది. మీ నాయనకేనా లేదా వాళ్ళ మీ మా నాయనదే. మీ నాయన? ఆయన చనిపోయింది, మా దగ్గరికి వచ్చింది. ఈ ఆనాడు సంధి ఎన్నడూ ఊకోలే. మేము తిరుగుతూనే ఉన్నాం. ఇస్తాం అని కూడా తిరుగుతురు. ఇక కొన తీదాలకు వచ్చి టాకాలి. ఇప్పుడు బాయి గాడికి పోదామంటే ఇట్లా కూడా వెళ్ళనియరు. నిన్నటి సంధి ఇది ఏం దావుద్దేనం ఇది. మేము మా వాళ్ళు ఏమన్నాడు, ఆయాళ్ళు ఏమన్నాడు, మమ్మల్ని అయితే గెలిపినరా, మిమ్మల్ని ఎట్లా పట్టాలి ఇవ్వాలో మేము ఇస్తామని చెప్పిండు. మమ్మల్ని గెలిపిరు అని చెప్పిర్రు. మొత్తం మమ్మల్ని గెలిపిరు అని చెప్పి ఇప్పుడు ఈ బాధ పెడుతున్నాడు మమ్మల్ని. నిన్న నాతిరి పోదామంటే బావుల కాడికి కొనిస్తలేరు. ఎటు చేయాలి మేము? ఎటు చేయాలి? పెద్ద మనిషి మీ పేరు ఏం పేరు? మీకు ఎన్ని ఎకరాలు ఉంది? రాములు. మీ వయసు ఎంత ఉంటుంది? 80. 80 సంవత్సరాలు. ఎవరిచ్చారు ఆ భూమి మీకు? మా తాతలు ఎవరితోనే తీసుకున్నారు. మా తాతల భూమి మాది కాదు, మా తాతలది. మా నాయనలు నిలబెట్టారు. పట్టాలు చేసుకోవద్దా అని? మా తాతలు నడుస్తుంది పట్టలు ఇది ఇంతలే నడుస్తున్నాం మేము. మా తాతలు ఇచ్చారు, మా తాతలు మా నాయనలు చేశారు. మా నాయన మాది అంటే మేమే చేస్తున్నాం సార్. గవర్నమెంట్ ఏమో మాది అంటున్నారు. గవర్నమెంట్ అంటున్నది ఇప్పుడు, కానీ అప్పుడైతే మాది ఉండేది. ఇప్పుడు గవర్నమెంట్ మాది అంటున్నది. ఎవరైనా నాయకుల దగ్గర పోలేదా పట్టాల కోసం? ఇక అదే నాయన ఇట్లనే వచ్చిర్రు అనుకో. వచ్చినప్పుడు ఆయన నీకు ఏం నేను చేసిస్తాను కాదు గంతే కానీ ఇంతవరకు దిగాడ చేసిస్తామని ఎంతలో వేస్ట్ అవ్వదు. ఎంత దాంట్లో మా బాధ మా భూములు పోయి మేము చాలా పరిశాన్ ఉన్నాం. ఇక మరి ఇప్పుడు మాకు తగ్గలే, ఎట్లా బతకాలి? ఇక వాళ్ళు 600 గజాలు ఇస్తామన్నారంట కదా. మాకు 600 గజాలు సరిపోదు కదా మరి ఈ కాలం అంటే ఎట్లా? ఇప్పుడు ఎంత కావాలంటే వాళ్ళు ఎంత నిర్ణయం చేస్తారో మాకు తెలియదు కదా. 500 ఇస్తే ఏం సరిపోతుంది సార్ మాకు? 1500 గజా ఇస్తారా, 2000 గజాలు ఇస్తారా, ఎంత ఇస్తారా తెలియదు. ఎట్లా నిర్ణయం? పైసలు అది మళ్ళీ పైసలు కావాలి, మనకు ఎకరాలు కావాలి. నా పేరు రాజిరెడ్డి. నేను భారతీయ కిసాన్ సంఘ్ పని చూస్తుంటా. ఈ యొక్క బాదురుగూడ గ్రామంలో వందల సంవత్సరాల నుంచి రైతులు ఈ భూమి మీద జీవనాధారం సాగిస్తున్నారు. ఇది ఒక దుర్మార్గమైన చర్య. ఎందుకంటే 3 తరాలు 4 తరాలుగా ఈ భూమిని అనుభవిస్తున్న ఈ రైతులను దౌర్జన్యంగా తొలగించడమే అవుతుందో ఇది సరైన పద్ధతి కాదు. గత 40 సంవత్సరాలుగా ఇక్కడున్న రైతులు దీని పుస్తకాల గురించి, పాస్ పుస్తకాల గురించి ప్రయత్నిస్తున్నారు. ఇక్కడ ఉన్న స్థానిక నాయకులు వీళ్ళను మసిపూసి మారడికాయ చేసి వీళ్ళ ఓట్లనే దండుకున్నారు, కానీ వీళ్ళకి ఎలాంటి పని చేయలేదు. మేము ఈ భారతీయ కిసాన్ సంఘ్ ఆధ్వర్యంలో కొంచెం ప్రయత్నం చేసినాము. అయినప్పటికీ కూడా రైతులు గుడ్డిగా నాయకులను నమ్మి వాళ్ళు ఎమ్మడి తిరిగి నష్టపోయారు. ఇప్పటికైనా రైతులంతా కలిసి సంఘంగా ఏర్పడి రైతులు తమ సమస్యను తామే పరిష్కరించుకోవాలి. ఏ నాయకుడు కూడా పరిష్కరిస్తారని గుడ్డిగా వాళ్ళని నమ్మి మనం పోకూడదు. మన సమస్య మనం పరిష్కరించుకోవాలని నేను భారతీయ కిసాన్ సంఘ్ తరఫున రైతులకు తెలియజేస్తున్నా. 2.5 ఉంది. మొత్తం పోతుంది. ఎవరు? మా పెద్దలు సంపాదించారు. మా పెద్దలు సంపాదించారు, కొన్నాము. పువ్వులు సొప్ప దూళ్ళు ఉంటాయి, బలరు ఉంటాయి. మా బాధ మాకుంది, మీ బాధ మీకుంది. మీ ఇల్లు ఎవరన్నా గుంజుకుంటారు, మీకు బాధ ఉండదా? అదే ఇప్పుడు ఒకరు అడవిలో గల్లోడు ఉంటాడు, మాకు కొలువులు లేవు, రెక్కల మీదనే చేయాలి, కూడవాలి. ఇప్పుడు ఉత్తగా పోతలేవు, కష్టం చేయాలి, కూడవాలి, అలా పెళ్ళిళ్ళు చేయాలి. ఎంత కాదు ఎంత ఇస్తాం మరి మీకు అంటే చెప్పాలి కదా. అది లేదు మొత్తమే లేదు అంటే ఇట్లా చేస్తున్నాయి. మా పిల్లలు ఎట్లా పోతాయి? ఆయనతో కూడా పోతుంది ఇప్పుడు ఇస్తున్నా.
మాది 3 ఎకరాలు ఉంది బిడ్డ. చదువు లేదు, సందరం లేదు. దూళ్ళు ఉన్నాయి, పాలు పెట్టుకొని ఇస్తలేరు. బలరు ఉన్నాయి, దూళ్ళు ఉన్నాయి, లేగలు ఉన్నాయి. మా కొడుకులకు ఏది చేయనిస్తలేరు. పంట ఉంది, 3 ఎకరాలన్నర ఉంది మాకు. ఏది చేయనిస్తలేరు మా కొడుకులను. నిన్న పొద్దు దాకా ఏడుపు తినకూడదు, తినలేదు. తినకుంటే అట్లే నాతే అమ్మా ఇట్లా అంటారు పాడుకొని. నిద్ర పడతలేదు బిడ్డ. టెన్షన్ బాధ. పెళ్లి గారి పిల్ల కూడా అంటారు, డాడీ మరి ఎట్లా డాడీ, మనం ఎట్లా బతికెట్లా డాడీ, పెళ్లి గారి పిల్ల అంటుంది బిడ్డ. ఏం చేయాలి, ఎట్లుంటుంది మా బాధ. చాలా రోజులే మా అత్త మామ ఉన్న సంధి, ఏండ్ల సంధి ఉన్నాయి. ఇప్పుడు ఎందుకు గట్లా చేస్తారు చూడు బిడ్డ. ఈ రేవంత్ రెడ్డి గారు వచ్చే అంతకుముందే లేకుండే చేసుకొని బతికినాం. ఎవరేమైనా ఏం కాలేదు. ఈ రేవంత్ రెడ్డి వచ్చి ఇట్లా చేసాడు. ఆడిస్తా ఇస్తామే అన్నారు. మరి ట్రాక్టర్లు పెట్టి ఎర్రాన్ని తీసినాం నాయన. మేము మాకు నాకున్నది 3 ఎకరాలు. నాకు 5 మంది బిడ్డలు, ఒక కొడుకు. మనమరాళ్ళు అయినరు, అందరి పెళ్ళిళ్ళు చేసి ఇచ్చిన. కొడుకు పెళ్ళి కూడా అయింది. నా భర్త పోయిండు, కొడుకున్నాడు. మరి ఏంటి మీద బతకాలి, ఏ ఆధారం బతకాలి. నా కొడుకు పిల్లలు 3 ఉండరు. మరి నాకు చేత కాకుండా అయింది. మొక్కలు లేస్తలే, మాకెవరు పెట్టాలి అన్నం. కొడుకుంటేనన్నా కొట్లాడి ఇక్కడ తిందు. మరి కొడుకు లేక 10 రూపాయలు ఇష్టోళ్ళు లేడు నాకు. ఎవరు పెడతారు సార్ మాకు? ఈడొచ్చేసరికి ఇంత బాధ పెడుతుండు మమ్మల్ని. ఇట్లా అన్యాయం ఎన్నడూ జరగలే. మేము మర్మలు వచ్చేసండి కూడా మా పెద్దలు సంపాదించిన భూములు అవి ఎన్నో ఇట్లా గడబడి కాలేదు. ఇట్లా పోలీసు వాళ్ళు రాలేదు సార్. మరి న్యాయమన్నా చేయండి, లేకపోతే మాకు మందు డబ్బులు అనేది తెచ్చిపోండి. నిన్నటి సంది మాకు కూడు లేదు, గంజి లేదు. మా ఊరే లతగతం అవుతున్నారు పోలీసు వాళ్ళతోటి. ఇప్పుడు నా ఇంట్లో కొడుకు నాకు 10 మందిలో వచ్చి నాకు చెప్పేందుకు నాకు చేతన అవుతుందా నేను నిలబడనీకి? ఎవరని చెప్తే నేను నాకు ఎరుకైతుంది సారు. మరి నాకు బువ్వ కూడా పెడతాడు. ఉన్న భూమి గుంజుకున్నాక మమ్మల్ని ఎవడు చూస్తాడు? చెప్పురు న్యాయము, చెప్పురు మీరు. రేవంత్ రెడ్డి ఎవడో కానీ ఆడేమన్నాడు, మీ ఆడల చెప్పులు మెడకేయాలి మీకు పట్టభూములకు ఇట్లా అన్నాడు. ఇప్పుడు మళ్ళీ మా ఊరికి వస్తే మటుకు ఆడల చెప్పులు వేస్తామని మెడకు. ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్పై స్థానిక మహిళలు ఫైర్ అవుతున్నారు. తమ సమస్యలు పరిష్కరించేందుకు ఎమ్మెల్యే చొరవ తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. ఎన్నికల సమయంలో ఎన్నో హామీలు ఇచ్చిన ప్రకాష్ గౌడ్ ఆ తర్వాత తమ సమస్యలను పట్టించుకోవడం కూడా మానేశాడని స్థానికులు మండిపడుతున్నారు. ప్రకాష్ గౌడ్ ఎమ్మెల్యే మాట్లాడి ఇంతకుముందే ఇక్కడ మేము మాట్లాడినాము, మీటింగ్ చేసినాము. 500 గజాలకు 600 గజాలు అడిగారు, మేము 500 ఇస్తామన్నాము. 2-3 మీటింగ్ జరిగాయి అన్నారు. ఒక్క మీటింగ్ గిట్ట జరగలే అన్న. మేము నిన్న చెప్పింది ఇదే మాట, ఇయ్యాల చెప్పింది ఇదే మాట. మా భూమి మాకు కావాలి. మా దగ్గరికి ఏ ఎమ్మెల్యే రాలే, ఏ ప్రకాష్ గౌడ్ రాలే. రావాలనే కోరుకుంటున్నాము. నువ్వు ఒప్పుకున్న హామీలన్నీ నెరవేరవాలి. మా గురించి సబితమ్మ కూడా మాతోటి ఆమె వచ్చింది. ఆమె అధికారంలో లేకున్నా వచ్చింది. ఆమె ఎన్నో ఏళ్ళ కింద నేను చేస్తా అని చెప్పినా ఇప్పుడైనా చేస్తానని వచ్చింది. మరి నువ్వు ఎందుకు వస్తలేవు? నువ్వు రావాలి. నువ్వు మా తోటి ఎవరు మాట్లాడిండు? ఏ రైతు ఒప్పుకుండు? మరి ఆయనను చూపిమని వచ్చి ఎంతమంది ఒప్పుకురు? రమ్మని చెప్పండి. ప్రకాష్ గౌడ్ రావాలని నిన్న కూడా మాట్లాడినాక రావాలి ఆయన. ఎందుకు ఎమ్మెల్యే భయపట్టుడు? నువ్వు ఎమ్మెల్యేగా ప్రభుత్వంలో నువ్వు ఉన్నావు కదా, ఉన్నావు. మరి నీ కొట్లాడనీకి మా తరపున నువ్వు కొట్లాడనీకి నీకు ఎందుకు లేదు దమ్ము? మాకు హామీ ఇచ్చినావు. నువ్వు హామీ ఇచ్చినప్పుడు దమ్ము ఉందిగా నీకు. మరి నెరవేర్చు. నువ్వు నెరవేర్చి మరి మా రైతుల దగ్గరికి రాకనే పోతివి. నువ్వు ఏడ మీటింగ్ పెట్టినావు? ఏ రైతు ఒప్పుకున్నాడు? ఏ 10 మంది ఒప్పుకురు? చూపి నువ్వు వచ్చి. మేము ఒప్పుకోలేదు, మా భూమి మాకు కావాలి. నిన్న రావాలి కదా సార్, మమ్మల్ని అందరూ వేసుకపోతారే మళ్ళీ
వచ్చానా ఉపయోగపడాలి, లేకపోతే కూకున పెట్టినా మాట్లాడాలి, ఏది లేదు. మా దౌడి జనానికి వస్తే అందరినీ ఎక్కడోలాగా నొక్కపోయి వేసుకోపోయి ఇది లెక్కనేనా సార్? ఇది మా పొలాలు ఇక్కడ మేము ఉన్నప్పుడు ఫోన్ చేయకుండా చేస్తే ఎవరితో మాట్లాడండి సార్, మేము మాట్లాడితే గిట్లెందుకు అయితే సార్, గిట్లెందుకు చేసిండు అందరిని నొక్కపోయి మేము ఊకుందాము. ఆయన మాట్లాడితే ఆయన రానే లేదు, మాకు చెప్పనే లేదు ఆయన. సార్ మీకు ఒక గుంట పోనీ సెంటు పోనీ అన్నాడు. ఓట్లో వచ్చినప్పుడే వస్తాడు, మళ్ళీ పదం రాని రాడు. ఓట్లప్పుడు అయితే ఒక సెంటు పోనీ మీ భూమి పాస్బుక్లు ఇప్పిస్తా అంటాడు. 4 సార్లు గెలిపించాం సార్, ఇట్లనే 4 సార్లు గెలిపించాం. ₹1 ఒక్కసారి మళ్ళీ వచ్చినాడు. మేము తిరిగి చెప్పులు ఆరిపోయినాయి. 3 జాతలు చెప్పులు ఆరిపోయినాయి. ఇప్పటికి మాది ముందుకు రాలేదు. పాస్బుక్ల గురించి అడిగినామన్నా, అడిగితే ఏమంటాడు, మేము ఈ భూములకు చెప్పినాం, ఆ భూములకు చెప్పిన అన్వయం మేము ఒరే అక్కడ ఒరే అని బెదిరిస్తుండు ఎమ్మెల్యే సాబు. బెదిరిస్తున్నాడు. ఇక ఏం చేస్తాం, ఇక అట్లా ఉంది. ఇక 500 గజాలు ఇస్తాము, ఇక మీ ఇష్టం, అంతకన్నా మించి అయితే ఎక్కువ ఇయ్యము, ఏమైనా ఉంటే మీకు చేతన అయితే చేసుకోరు అని చెప్తుండు. ఇక మాకేం చేతన అవుతుంది? గత 70 సంవత్సరాల నుంచి తామంతా ఇక్కడే ఉన్నామని, తమ భూములను ఎట్టి పరిస్థితుల్లోనూ ఇచ్చే ప్రసక్తి లేదని తేల్చి చెప్పారు. ప్రకాష్ గౌడ్ను తామంతా 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిపించామని, ఇటువంటి నాయకుడు ప్రస్తుతం తమకు అందుబాటులో కూడా లేకుండా పోయాడని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మాకు పట్టా పాస్బుక్లు కావాలన్న, అవి మా భూములు అన్న, మేము ఎందుకు ఇస్తాం? మా 4 తరాల నుంచి మేము ఉన్నాం కబ్జా మీద, మేము ఎందుకు ఇస్తాం? మా తాత ముత్తాతల నుంచి ఉన్నది, 70-80 ఏళ్ళ నుంచి మేము ఆ కబ్జా మీద ఉన్నాం. మేము ఇయ్యమన్నా ఇయ్యం. మాకు పట్టా పాస్బుక్లే కావాలి. పెన్షన్ వేస్తే ఏమైంది? పెన్షన్ వేస్తే ఆ దౌర్జన్యంతో వేసిండు కానీ ఒక నోటీసు పంపించిండా, ఒకటే అదేంది ఏదైనా ఇంత పేపర్ పంపించిండా, ఫస్ట్ చెప్పిండా, లేకుంటే అదేంది కలెక్టర్ నుంచి చెప్పిండా, ఆర్డీఓ నుంచి చెప్పిండా? ఆయన చెప్పలేదు కదా. అది దౌర్జన్యం కదా, రైతుల మీద అన్యాయంగా చేయడం. ఎవరు మేము ఎందుకు సహకరిస్తామన్నా? రైతులం మేము ఎందుకు సహకరిస్తాం? మా భూములు పోతుంటే మా కడుపు మసలేదా? మా ఉసురు ముట్టాల వాళ్ళకి పోలీసులు ఏమన్నా అంటే మేము మా డ్యూటీ మేము చేసుకుంటున్నాం అంటారు. ఎట్లా ఏ విధంగా చేసుకుంటారు వాళ్ళ డ్యూటీ? తప్పు కాదా? 80 ఏళ్ళ నుంచి చేసిన కబ్జా మీద ఉన్నాం మేము. ఎంత అన్యాయం చేస్తుడో అంత అన్యాయం చేస్తుండు. ప్రకాష్ గౌడ్ 4 సార్లు గెలిపించడమన్నా, మా ఊరికి వచ్చి నాకు ఓటేరి నేను పట్టా పాస్బుక్లు ఇప్పిస్తా అని చెప్పిన ప్రకాష్ గౌడ్ ఇవాళ ఎందుకో రాకపోయే. 10 రోజుల నుంచి మేము నిహారణ దీక్ష చేస్తున్నప్పుడు ఎందుకు ఒక్కసారి కూడా ఎందుకో రాలేదు? ఇది ఎక్కడి న్యాయం? ఇది ఎక్కడి ప్రభుత్వం? ఏం లేదు మేడం, మా సారు మాకు కావాలి, మాకు పట్టా పాస్బుక్లు. మా తాతల బొందలు ఉన్నాయి, మా అవ్వల బొందలు ఉన్నాయి, అందులో అన్నీ మా బతుకులే దాని మీద. మా పిల్లలను చదివిలే, కొలువులు లేవు. మేము వ్యవసాయం చేసుకొని బతుకుతాం. మేము కూరగాయలు వండిస్తాం, అన్నీ వండిస్తాం, పట్నం పంపిస్తాం. మేము తింటాము, అలా పంపిస్తాం, మా పిల్లలు చదువుకుంటాం. సార్ మాకు ఫస్ట్ పాస్బుక్లు కావాలి, మా భూములు మాకు కావాలి. మేమేమనేది మా భూములు మాకు కావాలి. మాకు ఏవి ఇచ్చినా మాకు ఏ వద్దు, మా భూములు మాకు కావాలి. ఎందుకంటే మేము మా అత్త మా ముసలి వాళ్ళకి చేస్తారు కాబట్టి మేము ముగ్గురము, మాకు ఎకరాల మేము ముగ్గురం అయినా ఎట్లా బతకాలి? మేము మా పిల్లలు మేము ఎట్లా భవిష్యత్తు, మేము వాళ్ళ భవిష్యత్తు మేము ఎట్లా చూసుకోవాలి? వాళ్ళకి చదువులకే ఇప్పుడు మేము సంపాదించిన కష్టపడింది కూడా సరిపోతలేదు. ఇప్పుడు భద్రగానంగా వచ్చి మా భూములు మాకు తీసుకుంటా అంటే మేము ఎట్లా చేయాలి? మా తాతల నాటి నుంచి వస్తున్నాయి. ఆడికెళ్ళి మా మామల తరపున మేము నేను 3 తరాలు అయినాయి. 3 తరాల నుంచి నడుస్తూనే ఉంది మాకు. మళ్ళీ ఇప్పుడు వచ్చి మళ్ళీ మాకు కావాలంటే అని గుంజుకుంటా అంటే మళ్ళీ మా పిల్లలు పిల్లలకు మళ్ళీ పిల్లలు పెళ్ళిళ్ళకు కూడా వచ్చిర్రు. మరి ఆయనతో భూమి గుంజుకుంటే మళ్ళీ పిల్లల పెళ్ళిళ్ళు ఏం పెట్టి చేసుకుందాం? మేము గితగిడ భూమి కూడా అమ్ముకోలే. మేము అమ్ముకుంది మళ్ళీ ఇప్పుడు మళ్ళీ వచ్చి మీరు గుంజుకుంటామంటే మరి మేమేం చేయాలి? మళ్ళీ ఓ కూలి పోయేటోళ్ళం కాదు, 4 ఓట ఇగో నడుము పెట్టుకున్నాం, ఇగో నడుము పట్టు పెట్టుకున్నాం. మేము ఇంత బాధపడుతున్నాం, కాళ్ళ నొప్పులతోటి నువ్వు వచ్చి గుంజుకుంటా అంటే మేము ఎట్లా ఉడుకుంటాం రా? అదే ఆడు ప్రకాష్ గౌడ్ వచ్చి ఓటేపించుకొని 4 ఏళ్ళు వచ్చి ఓటేపించుకొని ఏమన్నాడు? ధర్మం తిన్నాడు. ధర్మం తిని ఏమన్నాడు? మీకు పాస్బుక్లు ఇప్పియకుంటే మీ చెప్పులు మా మెడకెయ్యాలి అన్నాడు. అన్నీ మళ్ళీ మాట తప్పిపోయాడు. ఇప్పుడు ఎందుకు వస్తున్నాడు? ఇంకాడు ఒకనాడు వచ్చిండు, బతుకమ్మ చీరలు ఇచ్చిండు, ఆయన జర గొడవ అయింది, వెళ్ళిండు అంతే. ఇక ఆడికి వెళ్ళిగా బంధు. ఇక్కడ మహిళలతో కూడా మాట్లాడాం. 30 ఏళ్ళ నుంచి దాదాపు 80 ఏళ్ళ వయసు గల వారితో మాట్లాడించాం. సో అందరూ బాధపడుతున్న ఇదే, మా భూములు 80 సంవత్సరాల నుంచి మేము ఉంటున్నాం పొజిషన్లో, అక్కడ వ్యవసాయం చేసుకుంటున్నాం. ఒకవేళ కావాలి అంటే మాకు మీటింగ్ పెట్టాలి కలెక్టర్తో, ఆర్డీఓతో. ఆ మీటింగ్లు ఏం జరగలేదు, మాకు ఇన్ఫర్మేషన్ ఏం లేదు, సడన్గా వచ్చి కంచె వేస్తున్నారు. సో ఇది న్యాయం కాదు. ఈ ప్రభుత్వానికి
మా ఉసురు దాక్కుతుంది, పాపం దాక్కుతుంది అనేది వీళ్ళు శాపనార్థాలు పెడుతున్న పరిస్థితి. ఎందుకంటే వాళ్ళ బాధ, వాళ్ళ వేదన, అది ఇంతకుముందు కొంత మాట్లాడడం హార్ట్ అటాక్ లాంటి, అంటే గుండె దడ కూడా వాళ్ళకి నిద్ర పట్టడం లేదట. రాత్రంతా మొన్న అసలు నిద్రే పోలేదని కొంతమంది పెద్దవాళ్ళు ఇప్పటిదాకా మనతో మాట్లాడారు. అంటే ఒక టెన్షన్ వాతావరణం అయితే ఈ యొక్క గ్రామంలో అయితే నెలకొల్లింది. ఎందుకంటే భూములు వేరే అంటే అది వేరు, కానీ భూములు అనేది ఒక సెంటిమెంట్, హృదయానికి సంబంధించింది. సో ఈ భూములు కోల్పోవడం వల్ల వాళ్ళ యొక్క బాధను వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటివరకు అయితే సబితా ఇంద్రారెడ్డి వచ్చి మీకు మేము అండగా ఉంటామని అయితే ఒక మాట చెప్పడం జరిగింది. భవిష్యత్తులో ఈ ఆందోళన వృద్ధి చేస్తాం, కేసీఆర్ దృష్టికి కూడా ఇవి తీసుకెళ్తాం, బీఆర్ఎస్ తరఫున వీళ్ళకి అండగా ఉంటున్నామన్న పరిస్థితి. ఇది ఈ గ్రామానికి సంబంధించిన ఏదైతే బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు సంబంధించి భూములు కోల్పోతున్న యొక్క రైతుల యొక్క మనోవేదన, బాధ. బహదూర్గూడ వాసులను పార్లమెంట్ సభ్యుడు కొండా విశ్వేశ్వరరెడ్డి కూడా కలిశారు. కొందరు వ్యక్తులు మమ్మల్ని తప్పుదారి పట్టించే పని చేస్తున్నారని, మీరంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మేమంతా మీతో కలిసి ఉంటామని, కలిసే పోరాటం చేద్దామని రైతులకు సైతం నచ్చజెప్పారు. నేను అనుకుంటుండేందంటే మిమ్మలను తప్పుదారి కొంతమంది పట్టించిండ్రు, ఇది కేంద్ర ప్రభుత్వం చేస్తుంది, ఒక్క ఇంటి తీసుకోమని కొందరు టీఆర్ఎస్ నాయకులు మీకు చెప్తున్నారు. అది దానివల్ల వాళ్ళే అన్నింట్లో పెద్ద దొంగలు, వాళ్ళే మీకు మోసం చేసింది. ఇప్పుడు వాళ్ళు వచ్చి మీకు అసాధ్యమైనది మీకు ఐడియాలు ఇస్తున్నారని నాకు అనిపిస్తుంది. కానీ ఎవరు ఏమన్నా కూడా మీదే ఉండాలి, మీరు ఎట్లా చెప్తే అట్లా కొడతాం. సాధ్యమైంది కొట్లాడితే కొంచెం అల్కా అవుతుంది. కలెక్టర్ గారితో మాట్లాడినా కలవమన్నారు, మీరు పోయినరు. ఆ రోజు నేను రాలేదు, ఎందుకంటే కలెక్టర్ నాకు ఫోన్ చేసి ఈయన వచ్చిండు. కలెక్టర్ నాకు ఫోన్ చేసి నాకు ముఖ్యమంత్రి ప్రోగ్రాం ఉంది, క్యాన్సిల్ చేయవలసి వస్తుంది, అందుకే రాలేదు. నేను కలెక్టర్ గారితో ఏం చెప్పిన అంటే, వీళ్ళు ఇది ఫస్ట్ అడిగినా ఇది ఇంకెక్కడ పెట్టగలుగుతామా, పెట్టగలగము అన్నారు. సరే పెట్టగలగకుంటే వీళ్ళకి ఏమి ఇస్తారు? వీళ్ళు చెప్పింది 500 గజాలు. 500 గజాలు ఎక్కువ పోతాయి, ఇది కోట్లు 10, 20, 30 కోట్లు ఉన్నది. అయితే ఎక్కువ ఇవ్వగలుగుతారా? వీళ్ళు అడిగేది 1500 గజాలు. అయితే నేనేమో చూస్తాము చేస్తాము ఏదో అన్నారు. ఎస్ ఆయన ఓకే అన్నా కూడా 500, 600, 700 చూస్తారు, అది సరిపోదు కదా. అయితే మీరు ఇది కాకుంటే మీరు ఇక్కడ 500 గజాలు ఇచ్చి ఇంకెక్కడన్నా ఇంకా 1000 గజాలు ఇచ్చి ఇంకెక్కడన్నా ఒక ఎకరం ఇస్తే బెటరా అని మీరు అవన్నీ ఆలోచించుకొని చెప్తామంటే ఆలోచిస్తాం సార్ చెప్తామని అది కలవలేదు. కానీ మనం ఒక్కటే గొంతుండాలి. ఈడ 4 గొంతులుంటే మన బలమే ఐక్యత. మేము మీతోటి ఉంటాం. మీరు ఏం చేయమంటే అదే, మీరే ఓసారి ఆలోచించండి, దాని కొరకే కొట్లాడదాం. అందరు కలిసి ఒకటే దాని కొరకు కొట్లాడదాం. మీరో దానికి కొట్లాడితే అది మా బలం సగం కాదు, పావు అయిపోతుంది. భూసేకరణ విషయం ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా కొందరు హైకోర్టును ఆశ్రయించడంతో హైకోర్టుకు విచారణ చేపట్టింది. అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి ప్రభుత్వం తరపున వాదనలు వినిపించినా ప్రయోజనం లేకుండా పోయింది. ఆ భూముల విషయంలో ఎటువంటి తదుపరి చర్యలు తీసుకోవద్దని ఆదేశాలు జారీ చేసింది.